పందినాయాల ఎందుకు అడుగుతున్నావురా? ఏం లేదు మామ, కాలేజ్ కి లేడీ లెక్చరర్ వస్తే చూసి విష్ చేద్దామని వెళ్ళా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొత్తగా వచ్చారని తెలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీరు 3 years బ్యాక్ వచ్చి ఉంటే చాలా బాగుండేది మేడం. కానీ మేం ఫైనల్ ఇయర్కి వచ్చాక వచ్చారు. పర్లేదు మేడం, ఫుల్ కోఆపరేట్ చేస్తాం. నిజం మేడం. థ్యాంక్ యూ. మేడం మీరు కత్తి మేడం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యు మేడం? మంచిగుంటే మంచిగుంటా, చదువుకో, రెస్పెక్ట్ ఇస్తా. నకరాలు చేస్తే నరం తీస్తా బిడ్డ. మైసమ్మ, ఉస్మానియా క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన. సారీ మేడం. అర్థమైందా? బాగా కొట్టింది మామ. పాట అద్దిరిందిరా. ఈ పాట మా పాట. థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. థ్యాంక్స్ రా బిడ్డ. కాలేజ్ నుంచి డిబార్ చేయించేస్తాను, టీసీ ఇప్పించేస్తాను, హాస్టల్ నుంచి గడిం చేస్తాను. ఏమనుకున్నావు సంగతి తిరుగుతాను. ఎవరా నువ్వు? మీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బెసిరెడ్డి. ఇదేంటి? ఆయన బాంబు లేకుండా బయటికి రారు. ఓహో, తలకాయ కట్టేంటండి? ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా? మీరు ఎలా కనిపెట్టారు సార్? ఫేస్ చూస్తే దేవుళ్ళ ఉన్నారు. కొబ్బరికాయ కొట్టుకుంటే ఎవడు వదులుకుంటాడు సార్? రండి కూర్చుందాం. ఎందుకులేండి, నిలబడి మాట్లాడుకుందాం. కూర్చుందాం. ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. మా నాన్నగారు అదో టైపు. ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు. నేనేం తేడా మాట్లాడాను సార్? లేకపోతే నన్ను ఇక్కడ చూసావు కదా, ఎక్కడో చూసినట్టుందంటావు. తేడా సార్. సార్ ఫోన్. హలో, ఎస్సారా? తప్పించుకున్నాడా? వాడు మిస్ అవటానికి వీలేదురా. అవసరమైతే 200 సుమారులో 100 మంది వెళ్ళండి. పడేసేయండి అంతే. 100 మంది 200 సుమోలు ఎలా ట్రై చేస్తారు సార్? అరే ఒక్క నిమిషం ఉండరా, వీడికి ఏదో డౌట్ వస్తుంది. నేనే మాట్లాడాను సార్. లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా? ఇన్ఫర్మేషన్ చెప్పాలా? నరికేస్తాను నాకు. హలో, ఏంట్రా? కత్తులు, బాంబులు, కట్టాలైనా సరే ఏసైండి అంతే. ఆ వాద్యన్ గడు బతకడానికి వీల్లేదంతే. నువ్వెక్కడ తొక్కుతా. ఆ వాద్యన్ గడు బతకడానికి వీల్లేదు. నిన్ను కదరా తిట్టేది. ఇక్కడ ఈ వాద్యన్ గడిని ఆ వాద్యన్ గడి వేసేయండి. ఆ వాద్యన్ ఎవరు సార్? నువ్వు ఉండరా, వీడు ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాడు. నరసరావుపేటలో నా మేనగోళ చదువుకుంటుంది. అది సరిగ్గా చదవటం లేదని, అది సరిగ్గా చదవకపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను, మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా? చేయకూడదు సార్. వాడు నీలాగే గోలీకాయ ఉంటాడు. వాడికి ఎక్స్ట్రా ఎందుకు రైడ్కి? ఎక్స్ట్రా ఎందుకు రోడ్కి? చెప్పగలరా? తప్పండి. హలో, వాడిని మాత్రం వేసేయండి, వదిలిపెట్టకూడదు. సార్ ఇప్పుడు చెప్పరా, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఏం లేదు సార్, అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు, కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు. ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చేస్తారేమో అని భయం వేశారు. యూనివర్సిటీ ఫస్ట్ వస్తే నన్ను పిలిచావు? నేను అలాగన్నానా? అయ్యో, మీ చేతిలో బాంబు, మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పేస్తున్నాను సార్. సరే, సరే ఒకటేంటో చెప్పి. మీ అబ్బాయి అండి మెస్ లో తిని రూమ్ లో తొంగుంటున్నాడండి. ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోద్దండి. అయినా నీకు ఇదే పోయే కాలంరా. నాలాగా మనుషులు చెప్పి సమాధులు కట్టకుండా ఇల్లు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుపడతావురా? అది కాదురా, నువ్వు కూడా ఇలాగే కుక్క బతికినట్టు బతుకుతావురా. ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పావంటే ఎందుకు పనికిరాని ఎదవలా తయారవుతావురా. ఆడ ఫేస్ చూడరా. ఎవడన్నా గోడ దూకొస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు. ఇలా కుక్కలా బతకడం కంటే 4 కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకుని వాడే కావడం బెటర్రా. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ ఎక్కించేస్తా. బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు చచ్చిపోతారు సార్. అబ్బాయి గారి మీద కాదు, నీ మీద. అరే, ఈయన మొహం చూస్తే నాకైతే దేవుళ్ళ కనపడుతున్నాడు రా.
కొబ్బరికాయ కొట్టేస్తాను. వద్దు సార్. కొబ్బరికాయ కొట్టేస్తాను. కొబ్బరికాయ కొట్టేస్తాను. అంటే మళ్ళీ ఆ బమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని గుర్తుపట్టాడనమాట. మళ్ళీ ఏంటి శంకరన్న, హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మన్నే వస్తాడు. జాతి పిత్తలాగా మన హాస్టల్ పిత్త అనమాట. ఏం శంకరన్న చూస్తున్నా? ఆ ఇల్లు బాగుంది కదా, బాగుందన్న. అందుకే చూస్తున్నా. శంకరన్న, ఆ. రేపు సండే ఆ. ఫుల్ డే శృతినే ఫాలో చేసే ప్రోగ్రామ్ ఎట. అవునా? ఆ, పద పద. అంతే. రండి ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి. నేను పైన పట్టుచీరల సెక్షన్ లో ఉంటాను. మీకేం కావాలి సార్? టీ షర్ట్సా, ప్యాంట్సా, హలో జీన్సా? కోటా బియ్యం కాదు, వెళ్ళి పని చూసుకోవాలి. ఇప్పుడు ఎలా చూస్తుంది? ఎలా చూస్తుందా? చూడతా. చూస్తుందా? చూస్తుందా? చూడదా? చూసి ఇది టోటల్గా బట్టల మీద పడిపోయింది. చూస్తుందా? చూడతా. అజయ్, ఓ హాయ్, Hi. వాట్ సర్ప్రైజ్. శృతి గారు, మీరేంటి ఇక్కడ? ఏ రాకూడదా? రాకూడదని కాదు, మీరు అదేనండి నా చెల్లెలు, నా సిస్టర్. ఓ దానికి ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని వచ్చాను. Okay. నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందని దాని ఫీలింగ్, అందుకే షాపింగ్ వచ్చాను. ఓ అఫ్ కోర్స్ నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి. ఓన్లీ బట్టలు మాత్రమే కదండి, ఏదైనా బాగానే సెలెక్ట్ చేస్తాను. యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సపరేట్ టాలెంట్ కావాలండి. ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందని దాని ఫీలింగ్. ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు. యూనో అదంతా బై బర్త్ రావాలండి. సెలక్షనే కాదు, మీరు చాలా బాగా మాట్లాడతారు. అవన్నీ బై బర్త్ రావాలంటారు, రైట్? ఏంటోనండి. వావ్, శృతి గారు, మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి. లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి. యాక్చువల్ గా ఇది మీకు బాగా సూట్ అవుతుందండి. నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. నేను షాపింగ్ చేసుకుని వస్తాను. బాయ్. కుమార్ హాయ్. నేను షాపింగ్ వచ్చాను. ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది. నీకెలా తెలుసు? ఇక్కడ అజయ్ కూడా వచ్చాడు, నీకు చెప్పాను కదా. తను కూడా ఇదే డ్రెస్ తీసుకోమన్నాడు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఫోన్ చేశాను. ఆల్ రైట్, థ్యాంక్స్, బాయ్. ప్లీజ్ ప్యాక్ దిస్ డ్రెస్.
బాబు బెల్ట్ ఎంత 100 రూపాయలు సార్. 100 95 ఇస్తా సార్. ఐటమ్ చూసి రేట్ అడగండి సార్. దీన్నే షోరూమ్ లో పెడితే 500 ఇస్తారు. 100 రూపాయలు డిస్కౌంట్ అడిగితే ఎలా సార్? కరెక్టేనమ్మా, నువ్వు షోరూమ్ లో పెట్టుంటే అలాగే ఇచ్చేవాడిని, కానీ నువ్వు పెట్టింది ఫుట్పాత్ మీద. ఈ ప్రపంచం నడుస్తుంది అవుట్లుక్ మీదరా బాబు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు అవుట్లుక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. అర్థమైందా? ఇస్తావు లేదా? అజయ్ ఓ హాయ్. పెట్టుకో. హాయ్ శృతి గారు, సర్ప్రైజ్. మీరు ఇక్కడ ఏంటి వెళ్ళుకుంటున్నారా? చిచి, చిన్న పిన్ను కొనాలన్నా బ్రాండెడే కొంటానండి. ఇదేదో చిన్న ఫుట్పాత్ ఎక్స్పీరియన్స్. అజయ్ నిన్న మీరు చాలా బాగా పాడారు. వెరీ స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ. నేను మీ వాయిస్ కి ఫ్యాన్ అయిపోయాను. ఐ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. బై ద వే అజయ్, సి అంటే కంబైన్డ్ గా కూర్చుని, ఓ అంటే ఒకరినొకరు అబ్జర్వ్ చేస్తూ ఐ మీన్ కాఫీ. ఓకే. నిద్రలో కూడా. ఆ రోజు మీరు చెప్పిన డెఫినేషన్ సూపర్. అదా, నేను ఇంకేదో అనుకున్నాను. అది సరే, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? సూపర్. మీ బామ్మ ఎలా ఉంది? అదే ఇందిరాగాంధీ ఫ్రెండ్. బాగుంది. దానికేంటి, 82 అయినా స్టిల్ 22 లా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక మా నాన్నగారంటే డైలీ ఫోన్ చేస్తారు అనుకోండి, కానీ చేసిన ప్రతిసారి మాత్రం ఒక విషయం కరెక్ట్ గా చెప్తారండి. ఏమని? ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైనా వదలకు, సాధించు అని. మా డాడీ కూడా రోజు చెప్తుంటారు. కాకపోతే చిన్న చేంజ్. ఏంటండి? ఇష్టం లేనిది వెంట పడినా తీసుకోవద్దని. ఈ పెద్దలు ఉన్నారే, ఎప్పుడు అర్థం చేసుకోరు. హే అజయ్, నీకో సర్ప్రైజ్. కమ్ లెట్స్ గో. వాట్? కమ్. పంపతి సైలే చెప్తా ఏంటి? అజయ్ ఫర్ యు. ఏంటండి ఇది? ఇట్స్ a cap and a watch. గిఫ్ట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ అడగకూడదు. టేక్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, సీ యు. బై. బాయ్.